ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇది పండుగ చేపకు అనమాట, పులుసుకు అనమాట ఫ్రెండ్స్. ఇందులో కొత్తిమీర, కరివేపాకు, టమాటా, ఆనియన్స్ అనమాట ఫ్రెండ్స్. ఇవి ఇందులో పచ్చిమిరకాయ కూడా ఉందన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ముందు ఇది వేసుకుంటున్నాను అనమాట. ఈ పండుగ అనమాట ఫ్రెండ్స్. ఇది వీడియో తీస్తున్నా అన్న. చేపలు తీసేసుకుని, పండుగ చేప దాన్ని కడిగేసుకుని ముక్కలు కట్ చేసుకుని క్లీన్ చేపించేసి మొత్తం అంతా కూడా తీసుకొచ్చాం అనమాట ఫ్రెండ్స్. ఇది పులుసుకి అనమాట. చూడండి, దీంట్లో ఆనియన్స్, టమాటా ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరకాయలు వేసాం అనమాట ఫ్రెండ్స్. ఇందులో సాల్ట్ కూడా వేస్తాం అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, సాల్ట్ కూడా వేస్తున్నాం. పసుపు వేస్తాం, సాల్ట్ వేస్తాం, కారం కూడా వేసేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, సరిపడా ఆయిల్ కూడా పోసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, దగ్గర 4 స్పూన్లు ఆయిల్ అనమాట. 4.5 5 మొత్తం అనమాట ఫ్రెండ్స్. 5 స్పూన్ల ఆయిల్ అనమాట ఫ్రెండ్స్. ఇది పండుగప్పు చేప అనమాట ఫ్రెండ్స్. ఇది పులుసు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, పండుగప్పు చేపల పులుసు అనమాట. ఇలా ఉంటుందంట ఫ్రెండ్స్. ఇది పండుగప్పు తలకాయ. నాకు తెలియదు, అమ్మ చెప్తున్నారు ఇప్పుడు. చూడండి, ఇలా పొడవుగా ఉంటుందంట. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. అన్నీ వేస్తాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ కూడా కలిపేసుకుంటున్నాం. చూడండి, వేసుకుని వాటర్ కూడా పోసి ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా వాటర్ పోసేసుకుని పొయ్యి మీద పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఫ్రెండ్స్. దీనికి చింతపండు పులుసు వేయాలి అనమాట ఫ్రెండ్స్. అది నానబెట్టాలి. నానబెట్టేసి పోస్తాం అనమాట. మధ్యలో కర్రీ అయిపోవస్తుండగా చేస్తామన్నమాట ఫ్రెండ్స్. ఇది చింతపండు అంటే చిన్న బాల్ టైపు అంత ముద్ద తీసుకుని దీన్ని నానబెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, చింతపండు నానబెట్టాము కడిగేసి. ఇది పండుగప్పకి వేరే విధంగా ఉంటుంది, కొంచెం డిఫరెంట్ ఫ్రెండ్స్. జీలకర్ర పౌడర్ కూడా 1 స్పూన్ వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది చింతపండు పులుసు పోయడానికి కలుపుతున్నాం అన్నమాట. చింతపండు దీంట్లో మసాలా వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. దించేసే ముందు చూడండి, చేపల కూర. ఇది పండుగ చేపలు పులుసు కూడా, చింతపండు పులుసు కూడా వేస్తున్నాం అన్నమాట. అయిపోయింది. ఇది ఒక 10 నిమిషాలు కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఈ పులుసు అనేది ఫ్రెండ్స్ అయిపోయింది అనమాట. చేప పులుసు కట్టేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి,